ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు మొలకెత్తిన పెసలు గురించి నేను చెప్పబోతున్నాను. మొలకెత్తిన పెసలు ఎలా చేయాలి, ఏ టైంలో తినాలి, ఎవరు తినాలి, ఎలా వీటి వల్ల పోషకాలు, ప్రోటీన్స్ శరీరంలోకి మనకి కావాల్సినవన్నీ కూడా పోషకాలు అందుతాయి అన్నది ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. ఇప్పుడు ఈ మొలకెత్తిన పెసలు ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక చిన్న గ్లాసుడు పెసలు అనేవి ఫస్ట్ తీసుకోవాలి. తీసుకొని ఒక గంట 2 గంటలు కొంచెం బయట ఆరబెట్టాలన్నమాట. నార్మల్గా ఆరబెట్టేసిన తర్వాత నీళ్లు పోసి, ఒక గిన్నెలో నీళ్లు పోసి వాటిని ఫుల్గా కడిగేసి దాదాపు ఒక 12 నుంచి 15 గంటల పాటు నానబెట్టాలి. అంటే మనం మార్నింగ్ 6 o'clock నానబెట్టామనుకోండి, నైట్ 9కి అలాగా అవి ఫుల్గా నానిపోతాయి. నానిపోయిన తర్వాత బాగా పిసికి కడిగేసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. కడిగితే అవి జల్లెట్లోకి అయితే ప్రాపర్గా మొత్తం కూడా నీళ్ళన్నీ వచ్చేస్తాయి. సో కొంచెం చెమ్మ ఉండగా కూడా ఒక క్లాత్ తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని అందులోని ఆ పెసలు అన్నవి వేసేసి ఒక మూటలాగా కట్టాలి. కట్టేసి ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోని. అవి ఏంటంటే దగ్గర ఒక 24 hours నానాలి. అంటే ఒక 1 day అంతా వాటిని వదిలేయాలన్నమాట. అంటే మార్నింగ్ నైట్ మనం 6కి నానబెట్టాము, నైట్ 9 కల్లా వాటిని మనం గుడ్డ కట్టేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్కి నైట్కి అవి మనకి అవుతాయి మొక్క పెసలు. ఇక చూసారా, ఇక్కడ క్లాత్లోంచి బయటకు వచ్చేసాయి అన్నమాట మొలకలు అన్నవి. ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్. ఇది చాలా మంచి పోషకాలు ఉంటాయి. పిల్లలకి ఇవి మామూలుగా వీటి స్మెల్ అవి నచ్చవు కాబట్టి మనం ఏంటంటే కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ అవన్నీ కూడా వేసి ఇవ్వచ్చు ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా. ఇవి ఏ టైంలో తినాలి అంటే, కొంతమంది అయితే వీటిని బ్రేక్ఫాస్ట్కి బదులుగా, అంటే ఇడ్లీలు, దోశ డైలీ ఒకే ఫుడ్ మనం తింటాం కాబట్టి ఒకసారి ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇది తీసుకోవచ్చు. లేదా ఈవినింగ్ 4 o'clockకి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, రాగానే ఇది కొంచెం ఒక కప్లో వేసి కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ అవి వేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఇందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేయచ్చు. ఇవి ఏ సీజన్లోనైనా తినచ్చు. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఏ సీజన్లోనైనా తినచ్చు. చిన్నపిల్లలు అయితే 2 years నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ దాకా తినచ్చు. ఇవన్నీ మంచి పోషకాలు ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.